ఎలా ఉంది? ఎలా రే మాయా, ఈరోజు మనం ఏం తయారు చేయబోతున్నామో ఇటు మా జనాలకి చెప్తే బాగుంటుంది. గిల్లి సేప ఫిష్ కబాబ్ చేస్తున్నాం. మెటీరియల్స్ రాజుకోవడానికి పిల్లలు రోజు స్పెషల్గా కొత్తగా ఫిష్తో చేద్దామని చెప్పి వెళ్ళి బొచ్చి చేప తీసుకొచ్చాము. ఈరోజు మీకు ఫిష్తో ఒక కొత్త రకపు డిష్ తయారు చేసి చూపిస్తాం. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. అమ్మా, ఈ బొచ్చి చేప కూడా ఫ్రై చేసుకోవడానికి ఇలా గ్రిల్ చేసుకోవడానికి చాలా మంచి టేస్టీగా ఉంటుంది. మీకు ఎలా చేపిస్తామన్నది మొత్తం చూపిస్తాను. మన కుకింగ్ ప్లేస్ ఇది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చేపతో గ్రిల్డ్ ఫిష్ చేయబోతున్నాం. అసలు టేస్ట్ ఎలా వస్తుంది, ఎలా చేయాలి అని మీకు మొత్తం చూపిస్తాను. చూసేయండి. ఫస్ట్ కారం వేసుకుందాం. టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకుందాం. మిరియాల పొడి వేసుకుందాం. ఫిష్ మసాలా, గరం మసాలా మిక్స్ చేసి వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ పోసుకుందాం. మంచిగా కలుపుకుందాం. కారం అంతే మొత్తం వేస్తాను రేదో. చూసారా మసాలా మొత్తం ఎంత మంచిగా పట్టిందో. మీరు ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే పక్కగా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. మసాలా రెడీ. మన ఫిష్కి రాసుకుందాం. చేపకి ఎప్పుడైనా ఇలా గ్రిల్ చేసుకునేటప్పుడు ఘాట్లు ఎక్కువగా పెట్టుకోండి. అప్పుడు మసాలా మంచిగా పడుతుంది కదా, టేస్ట్ బాగుంటుంది. మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను కదా, ఇప్పుడు దీని లోపల పెట్టడానికి మీకు సీక్రెట్ మసాలా ఎలా తయారు చేయాలో చూపిస్తాను రండి. ఉల్లిగడ్డలు, మిర్చి, కొత్తిమీర అందిసా, అందులో నిమ్మకాయ పిండుకుందాం. ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకుందాం. ఆల్రెడీ మనం ఫిష్ మసాలా కలిపినప్పుడు కొంచెం మసాలా ఉంది కదా, అది కూడా దీనికి బాగా పట్టిద్ది. ఇప్పుడు చూడండి ఇది ఎంత మంచిగా ఉందో. మనకి కొన్ని గుడ్లు కూడా వచ్చాయి, ఇవి కూడా కలుపుకుందాం. ఇప్పుడు దీన్ని చేప లోపల పెట్టుకుందాం. జరా లోపల మసాలాలు కూడా ఎంత మంచిగా పట్టాయో. మన ఫిష్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మంచిగా గ్రిల్ చేసుకుందాం. అది చెప్తాడు, చెప్పురా రే. ఓకే ఫ్రెండ్స్, ఫుల్ వేసుకుందాం. జర వేసేసుకుందాం ఫిష్. చూసారా సెటప్ ఎంత మంచిగా చేశాడో. మా మాయ కష్టాలు చూసారా? ఒరే ఏదైనా వ్యాపారం పెట్టుకోవచ్చు కదరా. 。
తెచ్చేసి. బా 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 బా. ఓకే ఫ్రెండ్స్, చూసారా ఎంత టెంప్టింగ్ ఉందో, మసాలాలు అవన్నీ ఎంత మంచిగా పట్టాయో. బా 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 బా. కాలమ్మ కాలు, త్వర త్వరగా కాలు. నీకోసం 4 మనుషులు వెయిటింగ్ ఇక్కడ. కింద పెట్టాక వేసేసినారు, ఒక దగ్గర చేస్తున్నారు. చూసారా కిందంతా ఎలా అవుతుందో గ్రిల్ అంతా. బా 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 బా. ఏమైనా కాలిందారా? ఇది అమ్మా సొరచేపలో ఉంది ఇది. అక్కడ మా పని ఒకటి అంటే ఇక్కడ మా బావ పని ఒకటి. చూడండి ఎంత కష్టపడుతున్నాడు. అయి చెప్పరా రే. అక్కడ నిప్పురు నిసిరే జాలి తెచ్చుకోలేదు మేము, దానివల్ల చూడండి పాపం నోటితోనే వదులుతున్నాడు. మన ఫిష్ మొత్తం రెడీ అయిపోయింది. బా ఎంత మంచిగా ఉడికిందో చూడండి. బా 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 అదిరిపోయిందిరా. దీన్ని కొంచెం డెకరేట్ చేద్దామా? పచ్చిమిర్చి. వాచిపోయింది రో. చేయలేడు అలా చేస్తుంది. కూర్చోండి కూర్చోండి. టమాటా చాయ్ మామూలుగా ఉండదు. ఓకే బ్రో, సేపు టమాటా చాస్ మరి వేసి తింటే దాంట్లో వచ్చి కిక్కే వేరప్పా. ఎరా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సూపర్, 100% ఇవ్వచ్చు. మీరు కూడా ట్రై చేయొచ్చు పక్కా. వాళ్ళకి కూడా చెప్పండి మన ఛానల్ ట్రై చేసి మీరు తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది గురు. అది అట్లా ఉండదు. చూసారు కదా, మేము చేసింది అయితే చాలా బాగా వచ్చింది, అదిరిపోయింది. దాన్ని మంచిగా డెకరేషన్ కూడా చేసాము. మీరు కూడా ఏట్రా దాక్కుంటున్నాం. చూద్దాం టేస్ట్. అందరూ టేస్ట్ చూసి అందరూ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాము. చూద్దాం ఎలా వచ్చింది ఏంటని. నీట్గా రావట్లేదా? వావ్, టేస్ట్ వేరు బస్సు. వావ్ మామా, మామా సూపర్ మామా. వాటర్ చేసే ఉంటుంది. నేను చూస్తావాదు కారం అదిరింది. వాట్ ఏ టెంప్టింగ్ బో. దీంట్లో ఆనియన్స్ మిక్స్ నీరు వండడం చూసిందల్లా. బాబా బాబా.
కారం అంతా పడిపోయింది. బూర తీసుకున్నాడు బూర ముఖాలు కారం అంతా అక్కడే ఎలా ఉందో చెప్పండి రా. సూపర్ భయ్యా వాట్ ఏ వండర్ డిన్నర్ वाटे కారం భయ్యా సూపర్. कितना కారం ఇచ్చే మీరు కూడా పక్కాగా ట్రై చేయండి. చూసారు కదా ఎలా వచ్చిందని. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందరకు వస్తూనే ఉంటాను. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.